సో, ఈ ట్యానింగ్ తగ్గించుకోవటానికని మనము సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారండి. చాలామంది సార్ నేను ఇలా ఔట్ స్టేషన్ ట్రిప్‌కెళ్తున్నాను. ఒక మంచి 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ కానీ సజెస్ట్ చేయండి సార్. దాన్ని అలా వాడుకోవటం వల్ల నాకు కొద్దిగానే నాకు ట్యానింగ్ ప్రొటెక్షన్ వస్తుంది కదా! అని అడుగుతూ ఉంటారు. మంచిగా సన్ ప్రొటెక్షన్ వాడుకొని మెడ పైన, ముఖం పైన, చేతుల పైన సన్ స్క్రీన్స్ వాడుకొని ట్యానింగ్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తర్వాత ఎలాగో లేజర్ థెరపీస్ చేయించుకోవాలి. కానీ ఉన్నదానికి మనం ప్రొటెక్షన్ చేసుకోవటానికని మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవచ్చనమాట. సో, సన్ స్క్రీన్స్ అనేది మనం ప్రతి 2 గంటలకి పెట్టాలండి. ఎప్పుడైనా గాని మీరు ఔట్‌డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారనంటే గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా గాని మీరు వాటర్ బాటిల్ ఎలా అయితే తీసుకెళ్తారో అలానే సన్ స్క్రీన్ మీ జేబులో ఉండాలి ఖచ్చితంగా. అలా ఉండి సన్ స్క్రీన్‌ని పదే పదే మనం పెడుతూ ఉండాలి. ఎంత ఎక్కువగా పెడుతూ ఉంటే, ఎంత రిపీటెడ్‌గా పెడుతూ ఉంటే అంత సన్ ప్రొటెక్షన్ అయ్యి మనకి నలుపనేది రాకుండా ఉంటుంది. అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఉన్నది మనకి చర్మంలో రాకుండా ఉండటానికని సన్ స్క్రీన్ ఒక కవచంలాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది కవచంలాగా అనంటే సన్ స్క్రీన్ ఒక లేయర్ లాగా ఫార్మ్ అయినప్పుడు అది సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకొని డీగ్రేడ్ అయిపోతుందనమాట. అంటే అది ఇమ్మీడియేట్‌గా కరిగిపోతుందనమాట. అలా కరిగిపోవటం కోసమని దాన్ని దట్టంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ దట్టంగా పెట్టటం తోటి సన్ స్క్రీన్ మీకు అక్కడ అంతా డ్యామేజ్ జరిగేదంతా మీకు అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మెలనోసైట్ నేను చెప్పాను గదండీ! మెలనోసైట్ అనేది ఒక మెలనిన్‌గా ఇవ్వాల్సినది ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో దానికి నెమ్మదిగా సన్‌లైట్ తగలదు కదా! అల్ట్రా వయలెట్ రేడియేషన్ తగలదు కదా! అందుకోసమని అది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుందనమాట.